చల్లగా. మా పూల రంగుడు శ్రీరామ్ చరణ్ డైలాగ్ చెప్పి పాడుతున్నాం. అలాగే సార్. కానీ 100 మంది పేదవాళ్ల కడుపు కొట్టే ఉన్నవాళ్ల తల కొట్టు, ఆ కొట్టింది 10 మందికి పంచిపెట్టు, ఈ మనిషిగా పుట్టినందుకు ఈ జన్మ విలువ నిలబెట్టు. జువ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, తీయని కానుక దొరికిందిలే. నీవే నా ప్రేమవులే, నీకేలే అందుకో ప్రేమ గీతం. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. వంపులో సొంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందెముంది. వంపులో సొంపులో అందముంది, కసి చూపులో ఊపులో పందెముంది. కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో, కాశ్మీర వాగులో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావో. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి, కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. మనసలే కరగాలి మురిపాలు, సెల ఎరలే ఉరకాలి యౌవనాలు. మనసలే కరగాలి మురిపాలు, సెల ఎరలే ఉరకాలి యౌవనాలు. కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి, పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి, జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది. జడ్జెస్ ఓవర్ టు యూ. రామ్ చరణ్ సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ముందు అభినందనించాల్సిన విషయం ఏంటంటే గాత్రం చాలా బాగుంది, బాగా పాడు. ధన్యవాదాలు. స్ఫటికం అంత స్వచ్ఛంగా ఉంది పాట. ధన్యవాదాలు సార్. తర్వాత అభిశంసన ఏంటంటే ఒక లయ, రెండో చరణంలో చాలా చోట్ల అపలయ, తర్వాత చరణంలో మొదటి చరణంలో చివరి భాగం నేనే నిన్ను చేరి కోరి అక్కడ ప్రతిసారి అందుకోవట్లేదు, రిథంకి తగినట్టుగా అందుకోకుండా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆ రెండు చోట్ల చూసుకుని ఆ అపలయను సవరించుకుంటే గనక నువ్వే నెల వంకలేని వంకేశ్వరుడు. వెంకటేశ్వర్. వెరీ నైస్. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ బోస్ గారు. నాకు అనిపించింది ఫస్ట్ 4 లైన్స్ చరణంలో ముఖ్యంగా టెంపో మొత్తం కొంచెం డ్రాగ్ చేసి పాడినట్లుగా అనిపించింది. కానీ ఆ లాస్ట్ లైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అందరూ, అంతే కదా. అది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది రెండు చరణాల్లోనూ. ధన్యవాదాలు మేడం. యువర్ వాయిస్ ఇస్ సౌండింగ్ వెరీ గుడ్, కానీ కొంచెం టెంపో చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, షూర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ చక్కగా పాడావు. మంచి జీవమని కొండగాలి ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఉంది నీ గాత్రం ఈ పాటలో. తర్వాత సునీత, చరణ్ ఇప్పుడు ఏంటంటే అబ్బాయిలే ఎందుకు పాడాలంటే, నా చిన్నప్పుడు కొన్ని పుస్తకాలు కొన్ని స్టేజ్ షోస్ కోసం పబ్లిష్ చేసేవాళ్ళు. ఏంటంటే స్త్రీ పాత్ర లేని నాటకాలని చెప్పి మీరు చూశారు కదండి. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని ఇలా లలిత కళల్లోకి, కళారంగాల్లోకి, ఈ స్టేజ్ నాటకాల్లోకి వాటికి వీటికి పంపడానికి కొంచెం సంశయించే రోజుల్లో అప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే అంత సులువుగా పంపేవాళ్ళు కాదు. సో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆడవాళ్ళ పాత్రలు మగవాళ్ళే వేయడం, లేదా అసలు ఆడవాళ్ళ పాత్ర లేని కథలు రాసి వాటిని ప్రదర్శించడం అలా జరుగుతూ ఉండేది. ఏంటంటే స్త్రీలు లేనంత మాత్రాన మనం మన షో ఆగకూడదు, వాళ్ళ అవసరం లేకుండా మనం కథలు రాసుకుందాం అనే పద్ధతి ఎలా అయితే ఉందో, దాసరి నారాయణ గారు కూడా డిపెండెన్సీ అనే దానికి ఇష్టం లేదు. ఒక పెద్ద హీరో మీదో, లేదా ఒక పర్టికులర్ లొకేషన్ మీదో, లేదా ఒక బడ్జెట్ మీదో, సినిమాకి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఏ ఫ్యాక్టర్ మీద ఆయన డిపెండ్ అవ్వడానికి ఇష్టపడని ఏకైక దర్శకుడు ఆయన. ఏది లేకపోయినా సరే ఆయన సినిమాలో అనుకుంటాను, ఆగదు ఏ నిమిషం నీ కోసం, ఎందులో ఉండదు. ఆ పాటలో లాగే ఎవరి కోసం ఆయన ఆగరు. ఎవరు రాకపోయినా షూటింగ్ జరగాల్సిందే, సినిమా కంటిన్యూ అవ్వాల్సిందే అనే అటువంటి నిరంకుశం అన్న కానీ ఎవరిని లెక్క చేయని మనస్తత్వంతో ఆయన సినిమాలు తీయడమే కాదు, వాటిని హిట్ చేసి నిరూపించిన ఏకైక దర్శకుడి పాటలు పాడుకునే ఎపిసోడ్లో స్త్రీలు పాడట్లేదు, అమ్మాయిలు పాడట్లేదు అనే లోటు, ఆ లోటు మనం ఫీల్ అవ్వాలా అవ్వక్కలేదా అన్నది మీకే తెలుసు. ఈ పాటతో అసలు అయితే ఫీల్ అవ్వలేదండి. ఈ పాటతో అసలు ఫీమేల్ లేదన్న అసలు ఫీలింగే రావాల. నీకేమైనా అనిపించిందిరా డ్యూయట్ పాడుంటే బాగుండని? అలా ఏం లేదు సార్. లేదు కదా, వెరీ గుడ్, వెళ్ళిపోవచ్చు. ధన్యవాదాలు.